మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు తినే డ్రై ఫిషెస్ క్వాంటిటీలో ఉంటాయో లేదో అని? హలో ఎవ్రీవన్, ఇప్పుడు నేను శ్రీలంక బీచ్ లో ఉన్నా. మీకు తెలుసా ఇక్కడ వెండి చేపలు అమ్ముతారని? తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు 10 years నుంచి డ్రై ఫిషెస్ ని అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫిష్ ఇన్ఫర్మేషన్ బెనిఫిట్స్ తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ లో చెప్పండి. మా పిన్నిని టోనా ఫిష్ గురించి అడిగాను. ఏం చెప్పిందో మీరే వినండి. టోనా ఫిషా? సాల్ట్ ఎక్కువ ఉంటారా ఫిష్ ని? ఏం చేస్తారా ఫిష్ తో? ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఫ్రై కర్రీ బాగుండిద్దా? పప్పు కూరలకి సాంబార్లకి అయితే సూపర్ టేస్ట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలా మా పిన్ని ఇంత బాగా చెప్పిద్దని. మా డ్రై ఫిషెస్ ఆఫ్లైన్ లో మాత్రమే అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు నుంచి ఆన్లైన్ లో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. మీరే ఒకసారి ఆలోచించండి. నేచురల్ డ్రై ఫిష్, కెమికల్ డ్రై ఫిష్ అని మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అలానే మీకు ఈ ఫిషెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి. నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డ్రై ఫిషెస్ లవర్స్ అయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.